30వ డివిజన్ వైఎస్ నగర సోదరులకు సోదరులకు నాయకులకు కార్యకర్తలకు ఈ ప్రాంత ప్రజలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారి సభ నెల్లూరులో ఉన్నందువల్ల చెప్పిన టైంకి రాలేకపోయాము. ఆలస్యమైనందుకు అందరూ కూడా క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ, ముఖ్యంగా మనం ఒక్కటి గమనించాలి, మన ప్రాంతాలను అభివృద్ధి చేసే వాళ్ళని మనకి ఆర్థికంగా లబ్ధి చేకూరడం, మనకి పేదల సంక్షేమం చూసే ప్రభుత్వాన్ని మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో ఆ కార్యక్రమాలన్నీ కూడా తూచా తప్పకుండా దగ్గర 98% ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అంతేకాకుండా కొత్త పథకాలు కూడా చెప్పడం జరిగింది. బాబు ఒక 2 నిమిషాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొత్తగా నేను జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చేస్తానని అబద్ధాలు చెప్తున్నాడు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్ని వాగ్దానాలు చేశాడు, ఏమి నెరవేర్చాడు అనేది కూడా మనం గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు పేదలను మధ్యతరగతి వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా పేదరికాన్ని తొలగించి పైకి తీసుకురావాలంటే 3 ముఖ్యమైన విషయాలని ఆయన అనేక సార్లు ప్రస్తావించాడు. పేదవాళ్ళని ముందు ఆర్థికంగా ఆదుకోవాలి, తర్వాత వాళ్ళ పిల్లలకు చక్కని విద్య బోధించినట్లయితే రాబోయే 10-15 సంవత్సరాల్లో ఆ పిల్లలు చక్కని ఉద్యోగం చేసి ఆ కుటుంబాలని బాగా ఆర్థికంగా అభివృద్ధి చేస్తారు. అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రభుత్వమే మనం శ్రద్ధ తీసుకొని భరించాలి. ఈరోజు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ఎక్కడికి పోయి మీరు వైద్యం చేయించుకున్నా దగ్గర 3,000 జబ్బులకి ఈ రోజు 5 లక్షలను 25 లక్షలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఈ వైఎస్ నగర్ గతంలో నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అంతకు ముందు ఇక్కడ ఒక లైట్ లేదు, నీళ్లు లేవు, ఇళ్లు కూడా గోడలు కడితే పడిపోయే పరిస్థితిలో ఉన్న ప్రాంతాన్ని మేము అప్పుడు ఒక 8-9 సంవత్సరాల కిందట మీకు గుర్తుండి ఉండొచ్చు, వచ్చి నేనే మొదలుపెట్టి ఆ రోజు బోర్లు వేయించి రోడ్లు కూడా కొంత గ్రావెల్ రోడ్లు అవన్నీ కూడా వేసిన సంగతి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. నేను ఇప్పుడు 1 సంవత్సరం కిందట ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. 4 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏ అభివృద్ధి చేయకుండా 4 సంవత్సరాల తర్వాత ఆయన చేసిన రియల్ ఎస్టేట్లు అన్ని దందాలు చేసి ఇక నా ఉంటే మనకు టికెట్ కూడా రాదని చెప్పి సంవత్సరం కిందట వెళ్ళిపోవడం జరిగింది. ఆయన వెళ్ళిపోక ముందు ఆయన చేసిన అరాచకాలకు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు నెల్లూరుకు వచ్చి సభ పెట్టి 1 గంట సేపు తిట్టారు ఆయన్ని. ఇంత అరాచకవాది లేడు, అటువంటివి ఇటువంటివి అని రకరకాలుగా. ఈ రోజు అదే ఆయన పార్టీలో చేర్చుకొని పక్కన పెట్టుకుని మళ్ళా ఈయనకి ఓట్లు వేయండి అని చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా నేను దగ్గర ఈ సంవత్సరం రోజుల్లో 150 కోట్ల రూపాయలతో మన అన్ని డివిజన్లలో కూడా పనులు చేశాం. ఇక్కడ వైఎస్ నగర్ ఈ 30వ డివిజన్లో బాబు ఆఖరా నరుచుకుందాం వంచేపు బొమ్మ ఉన్నాడు. ఈ 30వ డివిజన్ చాలా విస్తృతమైన డివిజను, శివారు ప్రాంతం. ఇక్కడ చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఎన్నికలైన వెంటనే ప్రత్యేక శ్రద్ధ వహించి 30వ డివిజన్ మొత్తాన్ని, ఇదే కాకుండా భుజభుజ నెల్లూరు ప్రాంతం కానీ కనుపర్తిపాడు ప్రాంతం కానీ ఈ 3 ప్రాంతాలు కూడా శివారు ప్రాంతాల్లో వీటిని అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు అయినా కూడా మీ ప్రాంతాలని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మీ అందరి మన్ననలు పొందేదానికి నేను అన్ని విధాలా కూడా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ, నేను గత 25 సంవత్సరాలుగా ఈ నెల్లూరు జిల్లాలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, ఒకసారి మంత్రిగా పనిచేశాను, ఒకసారి ఎంపీగా పనిచేశాను. ఎక్కడున్నా కూడా ఆ ప్రాంతంలో అభివృద్ధికి పాటుపడ్డాను కానీ ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు, అరాచకాలకు పాల్పడలేదు, ఎవరిని ద్వేషించలేదు. అందరి అభివృద్ధి కాంక్షించి
అన్ని విధాలా కూడా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేశాను. సర్వేపల్లిలో ఉన్నప్పుడు సర్వేపల్లి మొత్తం ఎకరం ₹1,00,000 కూడా లేదు అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యేగా పోయిన తర్వాత పోర్ట్లు తీసుకొచ్చాను, అక్కడ పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను, అక్కడ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, పారిశ్రామికంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. దానివల్లనే ఈ రోజు మన నెల్లూరు పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు అక్కడ దగ్గర 30,000 మంది పనిచేస్తూ ఉన్నారు. అదే మాకు సంతృప్తి. మేము ఎక్కడున్నా పనిచేసి 10 మందికి ఉపయోగపడ్డామా లేదనేది. ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గాని మనం పోగొట్టుకుంటే మన పథకాలన్నీ కూడా పోయే పరిస్థితి ఉంది. ఎన్నికలు ప్రకటించిన తర్వాత మీరందరూ కూడా చూసుంటారు, వాలంటరీ వ్యవస్థ ఎంత చక్కగా పనిచేస్తూ ఉండిందో. ప్రతి వృద్ధులకి ఇంటికి పోయి 6 గంటలకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండింది. మీ ఏదైనా సమస్యలు ఉంటే సచివాలయంకి తీసుకుపోయేవాళ్ళు వాలంటీర్లు, వాళ్ళని పని చేయనీయకుండా కోర్టులకు పోయి ఆ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి ఆపించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. మళ్ళా ఈ రోజు వాటిని అమౌంట్లను బ్యాంకుల్లో వేయించారు. మళ్ళా బ్యాంకులకి పోయి తిరిగి ముసలిళ్ళకి అసలు పాపం బ్యాంకుల్లో ఎట్లా ఆపరేట్ చేయాలో కూడా తెలియని పరిస్థితి. దానికోసం ఇంట్లో ఇంకొకరు వాళ్ళకి తోడుగా పోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా మనల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడో ఆలోచించండి. మనకు మేలు జరగాలంటే మనకు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మన పథకాలన్నీ చక్కగా అమలు కావాలి, మళ్ళా ఇంకా మెరుగైన పరిస్థితిలో పథకాలని మనం పొందవచ్చని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, నేను ఎమ్మెల్యేగా అనేక నిధులు తీసుకొచ్చాను. దగ్గర 150 కోట్ల రూపాయలు మన ప్రాంతంలో ఖర్చు పెట్టాం. నేను ఎంపీగా ఉన్నా కూడా కేంద్రం నిధులు చాలా నెల్లూరుకు తీసుకొచ్చాను. అదే కాకుండా మన రైల్వే స్టేషన్ ఎప్పుడో 80 ఏళ్ల నాటు కట్టిన రైల్వే స్టేషన్ ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేదానికి, ఎందుకంటే నేను ఎంపీగా రైల్వే బోర్డులో మెంబర్ గా కూడా ఉన్నాను, కన్సల్టేటివ్ కమిటీలో. అదే విధంగా అర్బన్ డెవలప్మెంట్ లో ఉంటే నెల్లూరు పట్టణానికి చాలా నిధులు తీసుకొచ్చాను. ఈ సంవత్సరంలోనే దగ్గర 60-70 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చాను. మన ముఖ్యమంత్రి దగ్గర 80-90 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చాను. రేపు 5 సంవత్సరాల్లో మీ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మన రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ వైఎస్ నగర్ లో గాని, చంద్రబాబు నగర్ గాని, ఇతర ప్రాంతాల్లో గాని రాబోయే 1-2 సంవత్సరాల్లో ప్రతి రోడ్డు, ప్రతి డ్రైవ్ చక్కగా మీ అందరికి కూడా వేసి మీ అందరి మన్నలను పొందేదానికి ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించండి, ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించండి, ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించండి. అందరూ కూడా తిరిగి మళ్ళా 5 సంవత్సరాలు మనం అభివృద్ధి పదంలో నడుస్తామని అందరికి కూడా తెలియజేసుకుంటూ, వాళ్ళు చెప్పే అపోజిషన్ వాళ్ళు చెప్పే దొంగ మాటల్లో నమ్మకండి. మనకి నికరంగా పనిచేసే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, నేను కూడా మీ అందరికీ, మీ అందరి శ్రేయస్సుకి, మీ అందరి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుపై, ఫ్యాన్ గుర్తుపై, ఫ్యాన్ గుర్తుపై. ఇందాక నుంచి బ్రహ్మాండంగా వస్తున్నారు, ఇప్పుడేం నోట్లో నుంచి మాట రాలేదు. అందరికీ నమస్కారం. ఆలస్యమైనందుకు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ క్షమించవలసిందిగా కోరుకుంటూ, మీ అందరూ